నువ్వు 99 రూపాయలకి భూమి ఇచ్చావు, 100 రూపాయలకి కాఫీ ఇచ్చావు, 5 రూపాయలకి టిఫిన్ పెట్టావు. నీకెందుకయ్యా చేతకానాడికి నోరు మూసి కూర్చో. జరిగే అభివృద్ధి ఏంటో కళ్ళు పెట్టి చూడు. నోటితో కాదు మనసుతో మాట్లాడు. పిచ్చపిచ్చగా గురుమూర్తి పేరు మంచి పేరు ఉంది గురుమూర్తి. ఏం గురువే నువ్వు? ఎవరికి గురువు నువ్వు? గురుమూర్తి గారు మీ నాయకుడు చెప్పినట్టు కాదు, మీ పార్టీ చెప్పినట్టు కాదు, మీ మనసు చెప్పినట్టు వినండి. వచ్చే పరిశ్రమలకి మోకాళ్ళు అడ్డు పెడతారా? అభివృద్ధికి అడ్డు పెడతారా? పీపీపీలో మెడికల్ కాలేజీలు తీసుకున్న వాళ్ళని మా ప్రభుత్వం వస్తే జైలుకి పంపిస్తామంటారా? అభివృద్ధికి మీరు ఇలా అడ్డుకాళ్ళు వేస్తే మీ ప్రభుత్వం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? రప్ప ఆడించేస్తామని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజల పిచ్చాళ్ళు అనుకుంటున్నారేంటి? మీరు భయపడితే భయపడిపోవడానికి. ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడు. ఏ ప్రజలు భయపడరు. మీరు ఇంకా అరాచకాలు చేయాలంటే మీకు వచ్చిన 11 సీట్లు కాదు కదా, మొత్తం 0 గుండు కొట్టేసి 175 సీట్లు కూడా కూటమికి అప్పచెప్తారు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు కష్టం చూడండి. దేనికి కష్టం? ఆయన చెయ్యని ముఖ్యమంత్రి ఇది. ఈ వయసులో ఆయన యొక్క ఆయుష్ కూడా తగ్గించుకుని పనిచేస్తున్నాడు. ఆయన కృష్ణారాము అనుకుని ఇంట్లో కూర్చుంటే చక్కగా మనవలతో ఆడుకుంటే 125 ఏళ్ళు బతుకుతున్నాడు ఆయన. ఏమండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ పాదాలకు నమస్కారం, మీ పెద్దలకు నమస్కారం, మీ తల్లిదండ్రులకు నమస్కారం. అభివృద్ధిని అంటుకోకండి, అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని శిరస్సు వంచి ప్రార్థిస్తూ అమ్మా ప్రసాద్. జై తెలుగుదేశం.